హలో హస్బెండ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ. ఏ మసాలా వేయకుండా ఓన్లీ వన్ మసాలాతో ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియోలో ఈ చికెన్ కర్రీ ఎవ్వరూ చెప్పలేదు, ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, గ్యాస్ అనే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేజీ చికెన్ తీసుకోండి. ఇలా శుభ్రంగా వాష్ చేయండి 4-5 టైమ్స్. నీట్గా ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఓ టిప్ చెప్తాను. నీచు వాసన రాకుండా ఉండాలంటే ఫస్ట్ కల్లుప్పుతో క్లీన్ చేయండి. నెక్స్ట్ కొంచెం నిమ్మరసం వేసి క్లీన్ చేయండి చికెన్ని, అప్పుడు స్మెల్ రాదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక ఆనియన్ వేసి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా తీసుకొని దాన్ని కూడా ఆయిల్లో వేసి కొంచెం తిప్పండి. లైట్గా కలరు చేంజ్ అయ్యే వరకు తిప్పండి చాలు. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికల్ని కట్ చేసి వేయండి. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఇలా మొత్తం ఇలా గరిటెతో తిప్పండి. ఇక్కడ నేను గరిటె తీసుకోలేదు, అది ఇక్కడ నేను అట్ల కడతో తిప్పుతున్నాను, ఎందుకంటే నాకు ముక్క సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు అందరూ చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? చికెన్ని, కడిగిన చికెన్ని అలానే కడాయిలో బోర్లిస్తారు. అలా బోర్లించకండి. చేత్తో మనకు అందిన పీసెస్ని ఇలా చేత్తో ఒక్కొక్కటిగా వేసుకోండి. అప్పుడు ఏంటంటే అడుగున ఉండే చికెన్లో వాటర్ కడాయిలో పడకుండా నీచు వాసన రాకుండా ఉండిద్ది. ఇప్పుడు చికెన్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం 3 వేసి మిక్స్ చేయండి. నేను ఇక్కడ చెప్పాను కదా గరిటె యూజ్ చేయట్లేదని, అట్లా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కాకుండా కడాయి అడుగు భాగం నుంచి కింద నుంచి పైకి చికెన్ ముక్కని ఇలా కలపండి. పైనుంచి కాకుండా కింద అడుగు భాగం నుంచి అడుగు మాడకుండా ఇలా అట్ల కడతోటి కలపండి. అప్పుడేంటంటే ముక్క మధ్యలో ఇరిగిపోకుండా సాఫ్ట్గా ఉండిద్ది. సో ఈ టిప్ పాటించండి. ఇలా చికెన్ అంతా ఒకసారి కలిపేసి ఇంకా వాటర్ అలా ఏం పెట్టకుండా మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనము మసాలా కోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూను ధనియాలు, 2 చెక్క మొగ్గ వేసి ఫ్రై చేయండి లైట్గా. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలో తీసుకొని దీంట్లోకి మనము ఎక్కువ యూజ్ ఏం చేయట్లేదు. 4 కొబ్బరి పీసులు, డ్రై కొబ్బరి ఉండిద్ది కదా, అవి ఉంటే దాన్ని 4 పీసులు తీసుకోండి. చిన్నగా ఉంటే సరిపోద్ది, మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే తీపిగా ఉండిద్ది. సో ఇప్పుడు ఇలా పొడి చేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ ఆల్మోస్ట్ మనకి చికెన్ కుక్ అయి ఉండిద్ది. చూడండి వాటర్ అంతా పైకి వచ్చాయి, ఆయిల్ పైకి వచ్చింది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కుక్ అయిన తర్వాత మాకు ఈ గ్రేవీ సరిపోయిద్ది అనుకుంటే వాటర్ వద్దు, స్కిప్ చేసేయండి. నాకు ఈ గ్రేవీ సరిపోవట్లేదు అనుకుంటే కొంచెం లైట్ కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఒకసారి తిప్పుకోండి. అంతే, ఎక్కువ వద్దు, కొన్నే పోసుకోండి. మనకు ఆ చికెన్లో ఉన్నదే సరిపోయిద్ది. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడంతా వేసేసి ఒకసారి ఇలా ముక్కనంతా తిప్పేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ రెడీ. మనం చికెన్ ఎంతో టేస్ట్ రావాలని ఏవేవో మసాలా యూజ్ చేస్తాము, అలా మసాలా యూజ్ చేయకుండా ఈ మసాలా యూజ్ చేయండి. ఇప్పుడు లైట్ మామూలుగా గార్నిష్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో చిక్కనైన గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. ఇది తినడం వల్ల మనకి ఏ గ్యాస్ ప్రాబ్లం ఉండదు, పొట్టలో మంట రాదు, ఏది ఉండదు, పర్ఫెక్ట్గా తినొచ్చు. ఒక ముద్ద తినేవాళ్ళు ఎక్స్ట్రా 2 ముద్దలు తినొచ్చు. సో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో దయచేసి చూసి వెళ్ళిపోకుండా నా కోసం ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.